బెల్లంకొండ సురేష్కి ఆవేశం ఎక్కువ, ముందు వెళ్ళిపోయి మీద పడిపోతాడు అనేది బాగా వచ్చింది. రావటం అదృష్టంగా ఫీల్ అవుతుంది. అదృష్టమా? అదృష్టంలానే ఫీల్ అవుతున్నా. ఏదో ఒకటి మన దగ్గర టాలెంట్ లేకపోతే జనాల్లో గుర్తింపు ఎందుకు వస్తుంది? ఇప్పుడు 9 ఏళ్ళు సినిమా దిగిపోయినా బెల్లంకొండ సురేష్ అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా గుర్తుపడుతున్నారు కదా. బెల్లంకొండ సురేష్ మర్చిపోలేదు కదా. సో మరి నా ఆవేశం, నా మంచితనము, లేదా గాడ్స్ గ్రేట్, ఏదో ఒకటి మనలో ఒక శక్తి ఉంది, దాన్ని నడిపిస్తుంది భగవంతుడు. ఇంత ఇంత జర్నీ చేయాలంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో 25 years జర్నీ చేయాలంటే కొంతమందికే 100%లో ఒక 10% మెంబర్స్కే, ఆ 10%లో మనం ఉన్నాం కదా. ఓకే, మన సినిమాలు తీసినా తీయపోయినా 10%లో ఒక నిర్మాత కొడుకుని హీరో అవ్వాలన్నా, జనాలు థియేటర్ రావాలన్నా, ఆ క్రేజు అది తెచ్చుకోవాలన్నా ఎంతో కొంత ఉండాలిగా. బ్యానర్ క్రేజ్ అనేది ఇప్పుడు సినిమా బాగుంటేనే చూస్తున్నారండి. బ్యానర్ అవన్నీ ఒకప్పుడు పెద్ద పెద్ద సంస్థలు, సురేష్ ప్రొడక్షన్స్, విజయ ప్రొడక్షన్స్, ఇవన్నీ ఇప్పుడు సినిమా బాగుందా అందరికంటే ఎక్కువగా ఆడియన్ కనెక్ట్ అవుతుంది. టీజర్ ట్రైలర్లోనే చెప్పేస్తున్నాడు కథ, డిసైడ్ అయిపోతున్నారు. మన కథ చెప్పాలి ఈ రోజున, పలానా కథ మాది అంటేనే వస్తున్నాడు థియేటర్కి. దాచాం, రహస్యం పెట్టామంటే పొగరు సినిమాలో మహేష్ బాబు గారు సినిమా క్లైమాక్స్లో పోలీస్ అని రివీల్ అయింది. ఇప్పుడు అట్లా దాస్తే కుదరదు, అక్కడికి చెప్పేయాలి ఇతను పోలీస్ ఆఫీసర్, అప్పుడే థియేటర్కి వస్తున్నాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ రాజమౌళి కదా, ఆయన ప్రతి సినిమా ఓపెనింగ్ ముందే చెప్పేస్తారు, పలానా కథ చెప్పేసి. ఇప్పుడు ఎవరన్నా కొంతమంది కథ మాది లీక్ అయిపోయిందని బాధపడుతున్నారు. అసలు కథ లీక్ అయితే ఇంకా మంచిది కదా, ఏమైనా తప్పులుంటే సరి చేస్తాడు. ఇది బాగాలేదా బాగుందో, అత్తారింటికి దారేది మొత్తం సినిమా మొత్తం లీక్ అయ్యేది, సూపర్ డూపర్ హిట్ అయింది కదా, బ్లాక్ బస్టర్. సినిమా బాగుండాలి. ఈ రోజున సినిమా బాగాలేకపోతే జనాలు అసలు కనెక్ట్ అవ్వట్లేదు, రావట్లేదు.